నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఏలూరు నగరంలోని టూ టౌన్ పరిధిలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాటం కలిగినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ కె అశోక్ కుమార్ తెలిపారు. ఈ రోజు టూ టౌన్ లో సీఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కే అశోక్ కుమార్. నేను సిఐగా గతంలో సైబర్ సెల్ చేశాను. ముందు వరకు ఈరోజు మన ఐజీ గారి ఉత్తర్వుల ప్రకారం మరియు ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ శాంతి భద్రతకు సంబంధించి ఎటువంటి విఘాతం కలగకుండా అందరితో కోఆర్డినేషన్ చేసుకుంటూ మంచి పరిపాలన చేయడానికి చూస్తాము. అలాగే తొలి ప్రాధాన్యత వచ్చినప్పటికీ పిటిషనర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఇష్యూస్ సంబంధించి ఉంటే కనుక ఇమీడియట్గా 112 కాల్ చేస్తే కనుక ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి త్వరితగతిన పరిష్కారం చేయడానికి మ్యాక్సిమం చూస్తాం. మాకు పిటిషనరే ప్రాధాన్యత కాబట్టి పిటిషనర్ని మ్యాక్సిమం సాటిస్ఫై చేయడానికి మేము ప్రాధాన్యత ఇస్తాం. యాక్టివిటీకి సంబంధించి ఈ గంజాయి కానీ లేకపోతే ప్యాకెట్ కానీ లేకపోతే ప్రజెంట్ జరుగుతున్న ఐపీఎల్కి సంబంధించి కానీ ఏదైనా సమాచారం ఉంటే కనుక నేరుగా పోలీస్ స్టేషన్ కానీ లేదా సిఐ గారి నెంబర్కి కానీ ఈ పోలీసు నెంబర్స్కి ఎవరి తెలియపరచాలి. ఏలూరు నగరంలో పనిచేస్తున్న ఆటోమొబైల్ వర్కర్లకి ఆటో నగర్లో స్థలాలు కేటాయించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా నిర్వహించారు. నగరంలోని 5 స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. అర్హులైన మెకానికల్ ఆటోనగర్లో స్థలాలు ఆపాలి. ఏలూరులో మెకానికల్ వేధింపులు ఆపాలి. మున్సిపల్ అధికారుల వేధింపులు ఇవ్వాలి. అర్హులైన వారికి ఆటోనగర్లో స్థలాలు ఇవ్వాలి. అర్హులైన మెకానికల్ ఆటోనగర్లో స్థలాలు ఆపాలి. మున్సిపల్ అధికారులు మెకానికల్పై వేధింపులు ఆపాలి. ఇవ్వాలి. ఏలూరు నగరంలో సొంతంగా మెకానిక్ చేసిన మెకానికల్కు ఆటోనగర్లో స్థలాలు ఇవ్వాలి. ఆటోనగర్లో ఇవ్వాలి. ఆటోనగర్లో అర్హత కలిగిన మెకానికల్ ఉప్పులూరి హేమశంకర్, ఏలూరు ఆల్ ట్రేడ్ వర్కర్స్ ఆటోమొబైల్ వర్కర్స్ అసోసియేషన్ కన్వీనర్. ఈరోజు ఏలూరు నగరంలో అనేక మంది ఆటో నగర్ ఏర్పాటు అయిన సమయంలో స్థలాలు అప్పటి మాజీ అధ్యక్షులు మాగంటి నాగభూషణం ఇవ్వకపోవడంతో ఆయన పక్షపాతంతో వ్యవహరించి నిజంగా వృత్తుల్లో కొనసాగే వాళ్ళకి స్థలాలు ఇవ్వకపోవడంతో అనేక మంది మెకానిక్లు ఏలూరు నగరంలో అద్దె స్థలాల్లో సొంతంగా మెకానిక్ షెడ్లు నిర్వహించుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. తద్వారా మున్సిపాలిటీ వారికి ట్రేడ్ లైసెన్సులు కడతా ఉన్నారు. లేబర్ డిపార్ట్మెంట్ వెంకటేశ్వర గారు మాట్లాడుతున్నారు. జిల్లా ఉపాధ్యక్షుల్ని ఏలూరు నగరంలో ఆటో మెకానిక్ వృత్తి మీద ఆధారపడి చూస్తున్న వందలాది మంది ఆటో మెకానికల్కి సొంత స్థలాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అడ్డుకుంటూ మెకానిక్ జీవన జీవనోపాధి గడుపుతున్న ఈ తరుణంలో ఆటో నగర్లో స్థలాలు అని చెప్పి గత 12 సంవత్సరాలుగా ఏఐటీసీ అనుబంధ ఆటో మెకానిక్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన చేస్తున్నప్పటికీ ఆ జిల్లా అధికారులు కానీ ఆటో నగర్ కమిటీ సైడ్ మీద ఉన్న మాగంటి నాగభూషణం కానీ వాళ్ళ విషయం పట్టించుకోకుండా వాళ్ళకి స్థలాలు ఇవ్వలేదు. దాని మీద అధికారులు స్పందించి ఆ స్థలాలు ఇవ్వమని చెప్పి ఆందోళన చేస్తున్న ఆందోళన పట్టించుకోకుండా స్థలాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ తెలియజేస్తున్నాం. అర్హులైన ప్రతి మెకానిక్ ఆటోనగర్లో స్థలం అర్హులైన ప్రతి మెకానిక్ ఆటోనగర్లో స్థలం అర్హులైన ప్రతి మెకానిక్ ఆటోనగర్లో స్థలం అర్హులైన ప్రతి మెకానిక్ ఆటోనగర్లో
ఏలూరు జిల్లా నూజివీడులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పెద్దింటి దాత్రి రెడ్డితో కలిసి జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఆమె ఉంటుంది ఉంటారు ఆయన చేస్తుంది మాకు తెలియదు. పేరెంట్స్ ఇచ్చినట్లయితే ఆర్టీసీలో పనిచేస్తున్న చిన్న చిన్న ఉద్యోగస్తులు, కార్మికులపై ఉన్నతాధికారులు వేధింపులకి పాల్పడటం సరికాదని విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఏలూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఆర్టీసీ మీద డైలీ ప్రతిరోజు ఏదో ఒక కథనాలు వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఈనాడ దినపత్రికలో, అదేవిధంగా రోజు ఆంధ్రజ్యోతిలోను ఇలాగా కొన్ని విషయాలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా జోనల్ వైజ్ చైర్మన్స్ని 4 జోన్లకి చైర్మన్ని, అదేవిధంగా స్టేట్ చైర్మన్ కుంతల నారాయణ గారిని, వైస్ చైర్మన్ని అందరినీ కూడా, ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజలతో అనుసంధానం ఉన్నటువంటి నాయకత్వాన్ని, ప్రజల యొక్క కష్టసుఖాలు తెలిసినటువంటి వాళ్ళని మమ్మల్ని నియమించడం జరిగింది. మేము కూడా దాని మీద చాలా ఇంట్రెస్ట్గా, ఎందుకంటే బలమైనటువంటి వ్యవస్థ రవాణా సంస్థ ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ ఉందో, గతంలో కార్పొరేషన్ ఉన్నప్పటికీ ఇప్పుడు అది ప్రభుత్వంలో 2019 తర్వాత విలీనం అయిన తర్వాత అది ఒక ప్రభుత్వ సంస్థ అయినటువంటి బలమైనటువంటి పెద్ద అయినటువంటి ఆసియాలోని యొక్క ప్రజా రవాణా సంస్థ అనేది చాలా పెద్ద సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైందంటే
పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, అది ఈడీస్ కావచ్చు, అదేవిధంగా జిల్లా ఆర్ఎంలు, డిపిటిఓలు, కొన్ని చోట్ల డిఎంలు, పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాసన అయితే పోలేదు. ఎందుకంటే అప్పుడు ఈ స్థలాలు 33 years 15 yearsకి లీజుకి ఇచ్చే దాంట్లో కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, అధికారులు కొన్ని చోట్ల కుమ్మక్కై పెద్ద పెద్ద సమస్యలకి దారదత్వం చేయడం, అదేవిధంగా ప్రజలకి ఏదైతే రవాణా సంస్థగా ఉన్నటువంటి ప్రజలను సురక్షితంగా వారి యొక్క దండాన్ని చేర్చవలసినటువంటి బస్సులు ప్రైవేట్ చేయడంలో కూడా కొంత నిర్లక్ష్య వైఖరి. ఒకవైపున ఎండీ గారు, చైర్మన్ గారు మేమంతా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నప్పటికి కూడా, కానీ ఏంటంటే ఇప్పుడు దాదాపు ఈరోజు ఈనాడు దినపత్రికలో చూసుకుంటే 80 బస్సులు దాదాపు జనవరి నుంచే రోడ్డు ఎక్కవలసినటువంటి బస్సులు. ఒక్కొక్క బస్సు వచ్చి 45 లక్షల రూపాయలు ఒక బస్సు కాస్ట్. అది జనవరి నాటికే అంబా అనే కంపెనీ ద్వారా వచ్చేసి అది మొత్తం బాడీ బిల్డింగ్స్ అంతా అయిపోయి కేవలం ట్రాన్స్పోర్ట్ పర్మిషన్, ఏదైతే రోడ్డు ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ తీసుకోవడానికి ఆర్టీఓ. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రిజిస్టర్ కార్యాలయంలో ప్రజల ఉపయోగం స్లాట్ బుకింగ్స్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. దీనిపై జిల్లా రిజిస్టర్ శ్రీనివాసరావు మాట్లాడారు. జిల్లా రిజిస్ట్రారుగా నేను కె శ్రీనివాసరావు విధులు నిర్వహిస్తున్నాము. జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రాథమికంగా ప్రభుత్వం ప్రజలకి రిజిస్ట్రేషన్ సమయంలో విపరీతమైన సమయం వృధా అవుతుందని, రిజిస్ట్రేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పేసి, సమయం వృధా అవుతుందని ప్రజల యొక్క మనోగతాన్ని తెలుసుకొని ప్రభుత్వం స్లాట్ బుకింగ్ అనే విధానాన్ని ప్రాథమికంగా 26 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలకు అనుబంధంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి అనుగుణంగా ఉన్న ఒరిజినల్ బ్రాంచ్ అంటే కింద ఉన్న రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ స్లాట్ బుకింగ్ అనే విధానం ప్రవేశపెట్టబడింది. ఈ స్లాట్ బుకింగ్ లో మొత్తం 78 స్లాట్లు, ఒక రోజుకి 10 గంటల నుంచి 5:30 వరకు 78 స్లాట్లు ఉంటాయి. 78 స్లాట్లో కూడా ప్రజలు తమకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకొని ఆ సమయంలో రిజిస్ట్రేషన్ కు వచ్చే విధంగా వారు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల వాళ్ళకి సమయం ఆదా అవుతుంది. వచ్చిన వెంటనే ఒక అరగంటలోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని వాళ్ళు వెంటనే తిరిగి డాక్యుమెంట్ పొంది తిరిగి ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. రిజిస్ట్రార్స్ లో రిజిస్ట్రేషన్ కొరకు ఇక్కడికి రావడం జరిగింది. గతంలో రిజిస్ట్రేషన్ అంటే ఉదయం సమయం 10 గంటల నుంచి ఏ టైంలో రిజిస్ట్రేషన్ అయ్యేదో కూడా చెప్పే పరిస్థితి లేదు. ఉదయం నుంచి సాయంత్రం మధ్యలో ఏదో టైంలో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకునే వాళ్ళం. మరి ఆ రోజు పూర్తిగా ఇటు కొనుక్కునే వరకు కానీ అమ్మే వరకు కానీ పూర్తిగా ఆ రోజంతా కూడా వృధా అయిపోయేది. ప్రభుత్వం వారు చేపట్టినటువంటి కొత్తగా స్లాట్ విధానం ద్వారా, మరి చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి స్లాట్ విధానం ద్వారా మాకు 4 గంటల 10 నిమిషాలకి స్లాట్ ఇవ్వడం జరిగింది. 4 గంటల 20 నిమిషాలకి రిజిస్ట్రేషన్ అయిపోయి బయటకు రావడం జరిగింది. అంటే ఉదయం నుంచి కూడా మేము పనులు చేసుకోవడానికి కానీ ఆ సమయాన్ని కేటాయించడానికి ఒక 10 నిమిషాల్లోనే ఆ సమయం కేటాయించే అవకాశం కలిగినందుకు చాలా సంతోషం ఇస్తున్నాం. ఎందుకంటే ఒక రోజంతా కూడా వృధా చేసుకుని పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రయాసాలు పడితే ఈ ఎండాకాలంలో మరి ఇబ్బంది పడేవాళ్ళం. అలాంటిది లేకుండా ఒక 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ అయిపోవటం చాలా సంతోషకరమైన విషయం. అందులో మంచి రోజులు దశమి ఏకాదశిలోనో పండుగ దినాల్లోనో విపరీతమైన క్రౌడ్ ఉంటది. అలాంటి రోజులు ఇవాళ నిజంగా దశమి రోజు సోమవారం, దశమి సోమవారం, అది 3 రోజులు సెలవుల తర్వాత మళ్ళీ రిజిస్ట్రార్స్ ఓపెన్ అయింది. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఉదయం నుంచి రాత్రి దాకా పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ కేవలం 4 గంటల 10 నిమిషాలకు మాకు స్లాట్ ఇస్తే 4 గంటల 20 నిమిషాలకి మా రిజిస్ట్రేషన్ అయిపోయి మేము బయటకు వస్తున్నాం. మరి ప్రభుత్వం చేపట్టినటువంటి స్లాట్ విధానానికి చాలా సంతోషిస్తూ మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నేను 4:10కి స్లాట్ బుక్ చేశాను. 4:10కి రావడం జరిగింది. ఒక పావు గంటలోనే చెకింగ్ అది కొంచెం అయిపోయింది.
తర్వాత నెక్స్ట్ ఏంటంటే అంటే నేను కంప్లీట్ చేసేసి వెళ్ళిపోయాను. ఇది పెట్టడం వల్ల ప్రజలకు ఉపయోగం లేదా? ఎడ్యుకేషన్ వాళ్ళకి చదువుకున్న వాళ్ళకైతే బాగా ఉపయోగం ఉంది. ఇది కొంచెం చదువురాని వాళ్ళ పరిస్థితి కొంచెం ఆలోచిస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.